చివరికి ఏడు దాకా వచ్చిందంటే పరిస్థితి అసలు వీళ్ళు ఏంది మళ్ళీ పాతది మళ్ళీ 2 సీట్ల కాడికి పోయింది వ్యవహారం ఇక్కడ తెలంగాణలో. ఇక ఒక ఆయన మీద దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అంతకుమించి మీరు ఇంకేముందల్లా మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు పోరాటాలు చేయకుండా గ్రౌండ్ని వదిలేయడం జూబ్లీ హిల్స్లో మీ ఓటమికి కారణమవుతుంది. ఓటమే కాదు, మీరు రేపు ఎన్ని ఓట్లు వస్తాయన్న దాని మీద డిపెండ్ అయింది. ఒకవేళ పోయినసారి వచ్చిన 26,000కి ఇంకొక 10,000 ఓట్లు ఎక్కువ వస్తే ఓకే, వీళ్ళు ఉన్నారు అని అనుకోవచ్చు. గెలుపు అన్నది మర్చిపోండి. ఇక మీరు ఇక 26,000కి ఏమైనా ఓట్లు తగ్గితే కిషన్ రెడ్డికి వచ్చింది గోసయ్య. అయినా కూడా ఆయనకు కూడా ఏం కాదు, ఆయన ఏదో మేనేజ్ చేసుకుంటాడు ఢిల్లీలో, ఈడ ఆయనకి మొత్తం పార్టీ నాశనమైనా ఆడ కేంద్రంలో ఉంటే చాలనుకునే వాళ్ళు వీళ్ళంతా. సో అందుకే ఇక్కడున్న లోకల్ లీడర్లు ఆలోచించుకోవాలి పార్టీ మీద. నిన్న వాళ్ళు ప్రచారం చేసినట్టున్నారు. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో వచ్చిర్రా రాలే కదా వీళ్ళు, మరి ఇక్కడ పోయారు. నెక్స్ట్ మిగతా వార్తల్లో ఒక్కసారి పబ్లిక్ కామెంట్స్ చూద్దాం. ఏమైందో ఏమో కానీ బీజేపీ ఎంపీలు మాత్రం కనబడరు. కామారెడ్డి బీజేపీ కార్యకర్తగా చెబుతున్నా, మీరు చెప్పింది నిజం, వాస్తవం, అది ఉన్న విషయమే చెప్తున్నాం. బీజేపీ పక్క, దేంట్లో పక్క? ఎంహెచ్ఎస్ఆర్బి పారామెడికల్ పోస్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడండి అన్న. ఎగ్జామ్స్ రాసి 1 year అవుతుందంట. ఎందుకు రిజల్ట్స్ ఇది లేట్ అవుతుందో అర్థం కావట్లే. పాపం ప్రతిరోజు మెసేజ్ పెడుతున్నారు వీళ్ళు. ఈ రిజల్ట్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి, ఎందుకు ఇవ్వట్లేదు రిజల్ట్స్? ఎంపీలు 24 గంటలు రోడ్ల మీద తిరగాలనా? రోడ్ల మీద తిరుగుతారో ఇంకేమైనా తిరుగుతారో. గ్రామాల్లో రోడ్లు బాగాలేవన్నా. సైక్లోన్ మోంథా అది తీరం దాటింది, కానీ తీరం దాటిన తర్వాత ఇవాళ సాయంత్రం వరకు కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. 3 జిల్లాలు ములుగు, భద్రాద్రి అండ్ ఖమ్మం, ఈ 3 జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేసిరు. 20 సెంటీమీటర్ల దాకా అక్కడ వానబడే అవకాశం ఉందట ఆ జిల్లాలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో. చాలా జాగ్రత్త ఉండాలి. ఇంకో 12 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిరు.